ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపో నీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో గడవరకు చిరునవ్వు వదలకు నాకు ఫుట్బాలే ముఖ్యం. అదే నా డ్రీమ్, అదే నా లైఫ్. అది తప్ప దేని గురించి ఆలోచించను. ఏంటే అందంగా ఉన్నానన్న పొగరా? ఈ మొహంతో నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావో నేను చూస్తానే. పసికందులు గొంతు నుండి దారుణంగా హత్య చేశాడు కిరాతకుడు. బాబా తల్లి ఒక్కసారి అమ్మా అని పిలవు. అమ్మా అని పిలువు. అమ్మా అని పిలువు. అమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా నా ఎంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా రే మామ, ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. ఇదే మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. వర్ష టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది.
కదా. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెల్లవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీషమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మాలింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? నీవు లేని జగతిలో మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చాను. నీరగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.